హలో ఎవ్రీవన్. అందరూ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు? అందరూ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఏపీ హిస్టరీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది కదా! ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి చదివితే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక అనాలిసిస్ రాశాను. ఇది జస్ట్ ప్యూర్లీ మై స్ట్రాటజీ. మీకు కావాలంటే మీకు హెల్ప్ అవుతే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 2-3 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కొంచెం తక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే తక్కువ మార్క్స్ వచ్చే ఏరియాస్ని డివైడ్ చేసి నేను రాశాను. మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ టైంలో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఎంతవరకు వస్తే అంతవరకే రాద్దాము. నేనైనా మీరైనా సరే మన వల్ల అయినంత ప్రయత్నం మనం చేద్దాము. ఎగ్జామ్లో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రతి వీడియో క్విక్ రివిజన్ నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ 4th యూనిట్, 5th యూనిట్ అండ్ 3rd యూనిట్లో కొంచెం పార్ట్ నేను 2nd యూనిట్ కూడా నేను చేస్తాను. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా నేను త్వరగానే అప్లోడ్ చేస్తాను. ఛానల్లో ఒకసారి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్లు కూడా చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. మొత్తం అవన్నీ కూడా మీకు యూజ్ అవుతుంది. క్విక్ రివిజన్ కింద మొత్తం అన్నీ ఒక దిక్కునే ఇస్తున్నాను. సో మీకు హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. కమెంట్స్ మళ్ళీ ఇందులో ఎలా వస్తుంది అది ఇది అని చెప్పి కమెంట్స్లో క్వశ్చన్స్ చేయకండి. జస్ట్ ఇది నా ఓన్ అనాలిసిస్. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదంటే మీకు నచ్చినట్లు మీరు చదువుకోండి. జస్ట్ నాకు ఏమనిపించింది 3 ఇయర్స్ పేపర్స్, ఒక 3 to 4 ఇయర్స్ పేపర్స్ ఎలా వచ్చింది. ఇయర్స్ అయితే చాలా గ్యాప్ ఉందనుకోండి, కాకపోతే ట్రెండ్ ఎలా వచ్చింది, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నేనైతే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ మనకి మొత్తం 4 యూనిట్స్ కదా. 4 యూనిట్స్ మొత్తం 5 యూనిట్స్ కదండి. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ టాపిక్లో మనకి ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాతవాహనులు. ఫస్ట్ యూనిట్లో మనకి శాతవాహనులు ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు. ఈ ఏరియాస్ని మనం బాగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఎలా అంటే శాతవాహనులు మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి తీసి చూడండి. 2019 పేపర్స్, 2019, 2017 పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి ఆన్లైన్లో. అవి ఒకసారి తీసి చూడండి, మీకు శాతవాహనం నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్ష్వాకులు, విష్ణుకుండిల నుంచి తక్కువగా వస్తాయి, బట్ కంపారిటివ్లీ ఒక 5 మార్క్స్, రెండు కలిపి ఒక 5 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. తూర్పు చాళుక్యులు కూడా కొంచెం ఎక్కువగానే వస్తాయి బిట్స్. తూర్పు చాళుక్యుల్లో ఎక్కువగా మనకి ఇక్కడ శాసనాలు ఉంటాయి కదా, శాసనాల నుంచి, లేదంటే విధానం ఎలా ఉంది అంటే రాజ్యం ఎలా పరిపాలిస్తున్నారు, సాహిత్యం నుంచి, కళల నుంచి, అలాగే శాతవాహనుల నుంచి కూడా సేమ్. వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, శాసనాలు ఏంటి, కింగ్స్ ఆర్డర్ అడగచ్చు, ఇయర్స్ అడగచ్చు, అవన్నీ కూడా మనం డీటెయిల్గా ఫోకస్ చేయాలి. అంటే ఇంకొకటి కొంతమంది ఇస్తారనమాట, శాతవాహనులు ఏ ఏరియాస్ నుంచి వచ్చారు, అలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అవి కూడా మనం బాగా చూసుకోవాలి, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు ఏదో బుక్లో చదవాలని చదివేస్తాం, కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకొని వాటిని బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని చదివితే కొంచెం బెటర్. ఉన్నది తక్కువ టైం కాబట్టి మీరు కొంచెం స్మార్ట్గా చేయడానికి ట్రై చేయండి. టైం దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు డిఫరెంట్ సోర్సెస్ని యాడ్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే మీరు ఎన్ని బుక్స్ రిఫర్ చేసినా సరే ఒక బుక్లో లేని ఎక్స్ట్రా అట్లీస్ట్ ఒక బిట్ అయినా సరే ఇంకో బుక్లో మీకు దొరకచ్చు. సో నెంబర్ ఆఫ్ బిట్స్ వైపు వెళ్ళొద్దు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి, అందులో మీకు ఏదైనా కొత్తగా బిట్ అనిపిస్తే దాని ఆన్సర్ ఏంటో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంతేగాని నెంబర్ ఆఫ్ బుక్స్ చూడడానికైతే మీరు ట్రై చేయకండి, టైం వేస్ట్. ఈ ఫస్ట్ యూనిట్ నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఒక 15+ మార్క్స్, లేదంటే 15 లోపు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఒక 15 మార్క్స్ వేసుకుందాము. 15 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ యూనిట్ నుంచి ఈ టాపిక్స్ చదివితే. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, తెలుగు భాషా సాహిత్యం. ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. కాకతీయుల నుంచి మనకి కింగ్స్ ఏమేం చేశారు, వాళ్ళ ఆర్డర్ ఏంటి,
ఆర్ ఏ కింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి అని అడగచ్చు. వాళ్ళు రాసిన కళలు కానీ, సాహిత్యం కానీ, పరిపాలన విధానం చూడొచ్చు. సైనిక వ్యవస్థ ఎలా ఉంది, లేదంటే సైనికుల్లో పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు అడగచ్చు. వాళ్ళు చేసే పనులు ఆ టైంలో కొన్ని కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట, అవి చూడొచ్చు. రాజ్యం ఎలా డివైడ్ అయ్యింది ఆర్డర్ అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. రాజకీయ చరిత్ర ఎలా ఉంది, పరిపాలన విధానం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా మీరు ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్ విజయనగరం. సేమ్ కాకతీయులకి ఏమైతే చెప్పానో విజయనగరం కూడా సేమ్ అప్లై అవుతుంది. ఈ రెండిట్లో కూడా మీరు సాహిత్యం మీద కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ చేయండి. ఎక్కువగా విజయనగరంలోని మీరు శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు కదా, శ్రీకృష్ణదేవరాయల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రతి ఇయర్లో కూడా మీకు ఈ శ్రీకృష్ణదేవరాయల మీద ఎక్కువ బిట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ తెలుగు భాషా సాహిత్యం. ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చి తెలుగు భాషా సాహిత్యం. ఈ తెలుగు భాషా సాహిత్యంలోని మీరు ఏ ఇయర్ పేపర్ తీసుకున్నా రచనలు, లేదంటే ఎవరు రాశారు, రీసెంట్ అంటే పాత మోడర్న్ ఇండియాలో ఎవరు రాశారు, ప్రజెంట్ ఎవరు రాశారు, అంటే కొంచెం అప్డేటెడ్, ఓల్డ్ నుంచి కూడా అప్డేటెడ్ వరకు ప్రతి బుక్స్ ఉంటాయి. అన్నీ చదవాలా, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. ఏదైనా క్విక్ రివిజన్ కానీ, ఏదైనా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో రిపీట్ అవుతున్న బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిట్ ఉంది, ఒక 1 అనే ఒక నెంబర్లోని ఒక క్వశ్చన్ ఇచ్చారు. అలా మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి, 1, 2, 3 and 4. మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్లో ఎటువంటి బిట్ అడిగారు అంటే, లైక్ ఇప్పుడు మీకు సాహిత్యం చెప్పాను కదా, సాహిత్యంలో ఏ కవి ఏ బుక్ రాశారని చెప్పి మీకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. మనకి ఆప్షన్స్లో డిఫరెంట్ బుక్స్ ఇస్తారు కదా, ఈ బుక్స్ కూడా ఎవరు రాశారని మీరు కనుక్కోవాలన్నమాట. అలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఒక త్రీ ఇయర్స్ పేపర్స్ బ్యాక్ ఒక 3 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి. అందులో బిట్స్ దానికి ఇచ్చిన ఆప్షన్స్ని కూడా చెక్ చేసి మీరు చదువుకోండి. కొంచెం హెల్ప్ అవుతుంది, అంటే రిపీటెడ్గా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, సో అది అలాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్లో నేను క్విక్ రివిజన్ కూడా చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా బుక్ వ్యాస్ట్ అయిపోతుంది డైరెక్ట్ సిలబస్కి వెళ్తే. ఈ టైంలో నేను కూడా రివిజనే చేస్తాను, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఏపీ హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఏపీ హిస్టరీ ఫోకస్ చేస్తే మార్క్స్ వస్తుంది కదా అని చెప్పి చూస్తున్నాను నేను కూడాని. అలాగని చెప్పి మిగిలినవి చూడొద్దు అని నేను చెప్పట్లేదు, మిగిలినవి కూడా చూడాలి, అవి కూడా స్కోరింగే. ఇవైతే నేను బిట్స్ మీరు ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కాకతీయులు కానీ, విజయనగరం, కుతుబ్ షాహీలు, తెలుగు భాషా సాహిత్యం, ఇవన్నీ కూడా షార్ట్ క్విక్ రివిజన్ నోట్స్ కింద నేను ఇస్తాను, చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా సెకండ్ యూనిట్ చూసుకుంటే ఈ 4 టాపిక్స్ నుంచి మనము 15 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్. అందరికీ కూడా చాలా మ్యాక్సిమం మెజారిటీ పర్సన్స్కి థర్డ్ యూనిట్ అంటే చాలా భయం ఉంటుంది, నాకు కూడా చాలా భయమే. నేను స్టార్టింగ్లో అసలు థర్డ్ యూనిట్ వదిలేద్దాం అంటే ఎంసీక్యూస్ వైజ్గా వెళ్దాంలే, ఇది చదివినా అవ్వదని చెప్పేసి అనుకున్నాను. ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ టాపిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమయ్యేది కాదు. ఇంక ఇలా కాదు, చదవాలి, అట్లీస్ట్ ఒకసారైనా చదవాలని చెప్పి ఎలాగో వీడియోస్ చేస్తే నాకు కూడా కొంచెం వస్తుంది కదా అని మోటివేట్ నన్ను నేను చేసుకుంటూ మీకు కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. అలా చేస్తే కొంచెం క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వైజ్ మీకు చెప్తున్నాను నేను. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది, సబ్ టాపిక్. ఈ టాపిక్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ 1885 to 1947, దీని మీద నేను వీడియో కూడా చేశాను, చెక్ చేయండి ఒకసారి. వీటి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ 2 టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఈ 2 టాపిక్స్ చదివితే మనం 10 to 15 మార్క్స్ వరకు కవర్ చేసేయచ్చు థర్డ్ యూనిట్. సో ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. 10 to 15 మార్క్స్ వరకు ఓన్లీ ఈ ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం ఈ టాపిక్లో కూడా వీరేశలింగం పంతులు గారి ఆయన మీద కానీ బిట్ లేకుండా అసలు ఏ పేపర్లో కూడా ఆయన మీద బిట్ లేకుండా లేదు. మీరు ఎక్కువ కొంచెం ఫోకస్ చేయండి. ఈ లెసన్లో ప్రతి ఒక్కరి మీద బాగా ఫోకస్ చేసి రచనలు కానీ, వాళ్ళ న్యూస్ పేపర్స్ కానీ, ఏవైనా సరే మొత్తం ఈ టాపిక్లో ఫుల్గా ఫోకస్ చేయండి, బాగా చదువుకోండి, అదైతే ప్రాక్టీస్ బాగా చేయండి. నెక్స్ట్ 1885 to 1947, ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి. ఇది నేను ఆల్రెడీ చేశానని చెప్పాను కదా వీడియో, ఒకసారి చెక్ చేయండి. 2 hours ఉంటుంది. 2 hours టైమర్ పెట్టుకొని మీరు ఆ వీడియో వినేసినా సరే మీకు ఆ లెసన్ అంతా కంప్లీట్ అవుతుంది. బుక్ దగ్గర పెట్టుకొని రివిజన్ కూడా అవుతుంది మీకు. ఒకసారి ట్రై చేయండి.
దీని నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ 2 టాపిక్స్ నుంచి మనకి 10 to 15 మార్క్స్ అయితే వస్తాయి. వచ్చేస్తే డైరెక్ట్గా అని చెప్పి నేను చెప్పట్లే, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్ ఇయర్స్ ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే చెప్తాం కదా. ఎవరు కూడా సొంతంగా చెప్పలేరు ఇది వచ్చేస్తుంది డామ్ షూర్గా అని చెప్పి. సో నేను కూడా అలా చెప్పట్లేదు, మీరు అలా అనేసుకోకండి. మీకు హెల్ప్ అవుతుందని చేస్తున్నాను అంత, భయం కొంచెం తగ్గుతుందని చెప్పి. నెక్స్ట్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్, ఈ 2 టాపిక్స్ నుంచి కంబైన్ చేసుకొని అట్లీస్ట్ దీని నుంచి 10 దీని నుంచి 10 అప్రాక్సిమేట్గా 7 to 10 మార్క్స్ అలా వచ్చినా సరే 15 to 20 మార్క్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. ఈ 4th యూనిట్ 5th యూనిట్ చిన్నగా ఉంటాయి. మనకి 4th యూనిట్లోని కొంచెం లాస్ట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. జానపద కళలు, జానపదులకు సంబంధించి సంస్కృతులు, కళలు ఇవన్నీ ఉంటాయి. గిరిజన సంస్కృతులు ఉంటాయి. వాటి నుంచి చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, జానపద కళల మీద, గిరిజన సంస్కృతుల మీద చేయండి వీడియోస్ అని చెప్పి. వాటి మీద ఎక్కువగా బిట్స్ రావట్లేదు. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే ఒక 2 years వరకు కూడా వాటి మీద అసలు బిట్స్ ఏమీ రాలేదు. ఒకవేళ లాస్ట్లో చూద్దాం, టైం ఉంటే దాని మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, షార్ట్ క్విక్ రివిజన్ నోట్స్. 4th యూనిట్లో అయితే జానపద కళలు, సంస్కృతులు, గిరిజన సంస్కృతుల నుంచి అయితే నేను బిట్స్ ఎక్కువగా చూడలేదు, మరి నాకైతే కనిపించలేదు. అంటే కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ పెట్టుకొని దాని మీద చదవాలంటే అది చూడడానికి ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకునేది కూడా ఎక్కువ ఉంది. మిగిలిన టైం మీద అంటే తక్కువ టైంని ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు మార్క్స్ వస్తాయి. కానీ తక్కువ చదివి ఇంకా మార్క్స్ అంటే ఎక్కువ చదివేసి మార్క్స్ చాలా తక్కువ వచ్చే ఏరియాస్ని టచ్ చేయడం కొంచెం తగ్గించేయండి బెటర్. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 అయితే మొత్తం చదువుకుంటే బెటర్. వాటి మీద ఆల్రెడీ బిట్స్ వీడియోస్ కూడా చేస్తాను, ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి పెండింగ్, అవి కూడా అప్లోడ్ చేస్తాను. నాకు టైం సరిపోవట్లేదండి, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా, నాకు చాలా కష్టంగానే ఉంది. పేపర్ 1 ఏదైనా సరే ఇప్పుడు చూస్తుంటే క్వశ్చన్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద మ్యాటర్స్ ఇస్తున్నారు, అసలు ఎలా పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. సో మీరు కూడా కొంచెం ట్రై చేయండి, అంటే ఓపికగా తెచ్చుకొని కొంచెం అన్నీ అనలైజ్ చేసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. నాకు కూడా ఫస్ట్ ఎవరికైనా సరే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ పేపర్ కొంచెం ఈజీగా ఉంది, సెకండ్ పేపర్ కొంచెం కష్టమే అని చెప్పాలి. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఈజీ అవుతుంది, నాకైతే సెకండ్ పేపర్ కొంచెం నేను కూడా చూసుకోవాలి, అది అందరికీ కొంచెం కొత్తగా ఉంది కదా. సో పర్లేదు, ట్రై చేద్దాం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ. ఫస్ట్ పేపర్ అయితే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే స్కోప్ ఉంది, ఎందుకంటే సిలబస్ మారలేదు కదా. నెక్స్ట్ ఇదండి, ఇక్కడ 5th యూనిట్తో మొత్తం ఇప్పుడు ఓవరాల్ లుక్ వేద్దాం ఒకసారి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను కదా ఏంటి, ఫస్ట్ యూనిట్లో ఈ 4 టాపిక్స్ చెప్పాను, సెకండ్ యూనిట్లో ఈ 4 టాపిక్స్ చెప్పాను, అండ్ థర్డ్ యూనిట్లో ఈ 2 టాపిక్స్, అండ్ 4th and 5th యూనిట్స్. ఇవి చదివితే మనకి నియర్లీ 15 ఇక్కడికి ఒక 30 మార్క్స్ అనుకోండి. జస్ట్ ఇక్కడికి ఒక 10 మార్క్స్, 10 to 15 మార్క్స్, పోనీ ఒక 10 మార్క్స్ వేసుకుందాం. ఇక్కడికి ఒక 20 మార్క్స్, 10 మార్క్స్. ఇక్కడికే మనకి నియర్లీ అప్రాక్సిమేట్లీ 50 to 60 మార్క్స్. ఇంకా తగ్గిస్తున్నాను మీకు, 50 to 60 మార్క్స్ వరకు ఇక్కడే మనకి గ్యాదర్ చేసుకోవచ్చు. అనవసరంగా కొంచెం అన్ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు, ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేసుకోండి, దాని మీద బిట్స్ చేయండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెక్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళండి. ఫస్ట్ అయితే మీరు ఈ టాపిక్స్ చదివేసేయాలన్నమాట, దీని మీద బిట్స్ చేసండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అండ్ నెక్స్ట్ లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇప్పుడు చూసుకుందాము. అన్నీ ఇంపార్టెంటే, కొంచెం తక్కువ బిట్స్ వచ్చే అని చెప్పి నేను కొంచెం వేరే లెస్ ఇంపార్టెంట్ కేటగిరీలో రాసాను, అంతేగాని ఇది చదవద్దు అని కాదు. నేను లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి 1 to 3 మార్క్స్ వచ్చే ఏరియాస్ అనమాట. మనకి 1 మార్క్ అనే ఇంపార్టెంట్, అది నేను ఒప్పుకుంటాను. ముందు ఎక్కువ మార్క్స్ వచ్చి చదువుకొని ఇవి కూడా చదువుకోండి కొంచెం. ఫస్ట్ ఐరోపా వాసుల రాక. ఈ ఐరోపా వాసుల రాకలోని ఇది ఎలా చదువుకోవాలంటే, ఇంకా డైరెక్ట్ చాలా నెంబర్స్ ఉంటాయి, చాలా ఇయర్స్ ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోకర్లేదు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకోండి. ఎలా ఉంటుందంటే యుద్ధాలు ఉంటాయి చూసావా, ఆంధ్రాలో ఏవైతే యుద్ధాలు జరుగుతాయో, ఫర్ సపోజ్ పద్మనాభ యుద్ధం అని, కారంపూడి యుద్ధం అని చెప్పి ఇలా కొన్ని ఉంటాయి ఆంధ్రాకి స్పెషల్ ఫోకస్ని ఇచ్చేవి, బొబ్బిలి యుద్ధం ఇలాగా, వాటి మీద ఫోకస్ చేస్తూ చదువుకోండి. అన్నీ చదవద్దు, అన్నీ చదవడం వల్ల అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్గా కొన్ని థీమ్స్ ఉంటాయి, ఈ పర్సన్ ఇంపార్టెంట్, అక్కడ యుద్ధం ఇంపార్టెంట్, అలాంటి ఏరియాస్ చూడండి. అంతేగాని ప్రతిదీ ఆయన వచ్చారు, ఈయన చేశారు, ఇలాంటి ప్రతిదీ సాగదీస్తూ అయితే చదవకండి, టైం కొంచెం వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా పెద్దది అనమాట, పెద్ద టాపిక్. సో కొంచెం తగ్గించేసి ఫాస్ట్గా చదివేసుకోండి, క్విక్ రివిజన్స్ ఉంటాయి మనకి. లేదంటే నేను కూడా నాకు ఛాన్స్ దొరికితే, నాకు కుదిరితే టైం దొరికితే నేను ఐరోపా వాసులు రాకు కూడా షార్ట్ క్విక్ రివిజన్ నోట్స్ అయితే చేస్తాను నేను వీడియో.
దాంతో మీకు మొత్తం రివిజన్ అయిపోద్ది 1 to 2 మార్క్స్ కాబట్టి అంత సరిపోతుంది. మరీ మొత్తం బుక్ అంతా ఎక్కించేసుకోవాలంటే మనకంత అంత మ్యాటర్ లేదు మనకి. సారీ అండి, మళ్ళీ మిమ్మల్ని ఏం అనట్లేదు, జస్ట్ అంత స్పేస్ మన బ్రెయిన్లో ఉండడం అంటే కష్టం. అండ్ నెక్స్ట్ న్యాయ లేదా ఆత్మగౌరవ ఉద్యమాలు. ఎవ్రీ ఇయర్ దీని నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ పాత్ర. ఇందులో కమ్యూనిస్ట్ పర్సన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అంటే ఎన్జి రంగా గారు, పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్. వాళ్ళు ఏం రాశారు, వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు, ఇలాంటివి అడుగుతారు. 1 to 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వీటి నుంచి. నెక్స్ట్ వచ్చి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. ఈ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు కూడా నేను షార్ట్గా ఒక వీడియోలో చెప్పాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు ప్లేలిస్ట్లు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి, మొత్తం లైన్గా చదువుకొని వెళ్ళిపోవచ్చు. మీకు మొత్తం ఏపీ హిస్టరీ మొత్తం రివిజన్ అవుతుంది. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల్లోంచి కూడా మనం 1 to 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్, ఇంకా యూనిట్ 3లో రిమైనింగ్ పోర్షన్ ఉంటుంది కదా, అదంతా చూసుకుంటే 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కాకతీయుల అనంతరయుగం. రెడ్డి రాజులు ఉండిపోయింది కదా, ముస్నూరి రాజులు, రెడ్డి రాజులు ఇవి ఉండిపోయింది కదా, అది కాకతీయుల అనంతరయుగం. దాని నుంచి 1 మార్క్, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే 2 మార్క్స్. తెలుగు చోడుల నుంచి 1 బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడప్పుడు వెల్నాటి రాజులు ఉంటారు కదా, వెల్నాటి రెడ్డులు, వెల్నాటి రాజులు, తెలుగు చోడులు, అలాగే వెల్నాటి వాళ్ళకి సంబంధించి కూడా ఉంటుందన్నమాట. వెలనాటి చోళులు వాళ్ళిద్దరి మీద కూడా ఒక్కొక్కసారి బిట్ రావచ్చు. వెలనాటి చోళులోంచి కూడా ఒక్కొక్కసారి 1 బిట్ అలా రావచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి, మీకు టైం ఉంటేనే చూసుకోండి. పూర్వ చరిత్ర, దీని నుంచి అయితే మనం 1 2 కాదు, ఒక 3 బిట్స్ కూడా చూడవచ్చు మనం. 3 to ఒక్కొక్కసారి 2 to 3 బిట్స్ కూడా ఇస్తారు పూర్వ చరిత్ర. ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు. మీకు ఆల్రెడీ రిమైనింగ్ లెసన్స్ చదివినప్పుడు సాహిత్యం ఆధారాలు ఇవి ఉంటాయి కదా, సాహిత్యం కానీ సాంఘిక పరిస్థితులు, సాహిత్యం, లలిత కళలు ఇలాంటివి చదువుతున్నప్పుడే, మీకు మత పరిస్థితులు చదువుతున్నప్పుడే ఈ జైన బౌద్ధ మతాలు కవర్ అయిపోతాయి. సపరేట్గా లెసన్ ఉంటుంది కదా, ఒకసారి చూసేస్తే మీకు క్విక్ రివిజన్లా ఉంటుంది. అన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. శాతవాహనుల అనంతరయుగమే చాలా చిన్నగా ఉంటుంది. బృహత్పాలయన్లు, సాలంకాయన్లు, అనంతర గోత్రికులు ఇవి ఉంటాయి కదా, అది లెసనే చాలా చిన్నది. దాని నుంచి 1 to 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో మొత్తం మనం ఏం చూసామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మోస్ట్ ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం దీని నుంచి 50 to 60+ మార్క్స్ టైం బాగుంటే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అంటే వాటి నుంచి ఇస్తే మనం తెచ్చుకోవచ్చు, మనం ఫోకస్ చేసిన ఏవైతే ఏరియాస్ ఉంటాయో వాటి నుంచి ఇస్తే. అండ్ నెక్స్ట్ లెస్ ఇంపార్టెంట్ వచ్చి 1 to 3 మార్క్స్ వచ్చే టాపిక్స్ అయితే నేను సపరేట్గా రాశాను. నేను ఈ పేపర్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళైతే జాయిన్ అవ్వండి. నేను అక్కడ పీడిఎఫ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను, సో మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో పీడిఎఫ్స్ అని చెప్పి. నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని అప్లోడ్ చేయకపోతే నాకు కమెంట్స్ చేస్తుంటే నేను మళ్ళీ పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి మీరు. ఇంక ఇక్కడితో ఏపీ హిస్టరీకి సంబంధించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ చేసినట్టే. రిమైనింగ్ టాపిక్స్ కూడా చేయమని అడుగుతున్నారు, బట్ నేను కంప్లీట్గా ఏ టాపిక్ అయితే ఫినిష్ చేస్తానో, అంటే ఒక ఐడియా నాకు దేని మీద అయితే వస్తుందో దాని మీద అయితేనే చేయగలుగుతాను. తెలియకుండా నేను చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఇక్కడ వరకు మీరు ఎవరైతే వీడియోస్ చూసారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్కి ఎక్కువగా షేర్ అవుతుంది. దానివల్ల కొంచెం చాలామందికి హెల్ప్ కూడా అవుతుంది. నాకు ఇంకా వీడియోస్ ఎవరైతే కావాలో వాళ్ళకి అందడం వల్ల వాళ్ళు మెసేజెస్ కూడా చేస్తున్నారు నాకు. సో నేను ఇంకా వీడియోస్ కూడా చేయగలుగుతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.